మొదట మేము దాన్ని వరికి వేశాము. నర్సరీని సిద్ధం చేస్తున్నప్పుడు నేను అభిమాన్ను నీటితో కలిపి ఉపయోగించాను. నాట్లు వేసేటప్పుడు ఒక్క మొలక కూడా దెబ్బతినలేదు. వేర్లు బాగా పెరిగాయి. దానివల్ల నాకు మరింత ఆసక్తి కలిగింది. నేను ఖర్చు చేసిన డబ్బు నాకు మంచి ఫలితాలు ఇచ్చిందని నేను సంతృప్తి చెందాను. వరి గింజలు అద్భుతంగా ఏర్పడ్డాయి కాబట్టి నేను ఏ ఎరువులు వాడానని అడిగాను. నేను దాదాపు 40 బస్తాను పండించాను. నా పేరు కృష్ణగిరి జిల్లాకు చెందిన గోవిందరాజ్. నేను 20 సంవత్సరాల సేవ తర్వాత ఆర్మీ నుండి రిటైర్ అయ్యాను. నాకు వ్యవసాయంపై లోతైన ఆసక్తి ఉంది. ఈ సీజన్లో నేను 1.5 ఎకరాల్లో వరిని సాగు చేశాను. సాధారణంగా అది ఏదో ఒక విధంగా ప్రభావితమవుతుంది. అప్పుడు నేను యూట్యూబ్లో ఏపీకేఎస్ యొక్క అభిమాన్ కోసం ఒక ప్రకటన చూశాను. నేను వారికి ఫోన్ చేసి 12 బాటిళ్ల అభిమాన్ మరియు కోకో మ్యాక్స్ కొన్నాను. మొదట నేను దాన్ని వరికి ఉపయోగించాను. పంట బాగా పెరగడం ప్రారంభించింది. తర్వాత నేను దాన్ని నీటిలో కలిపి పిచికారీ చేశాను. నాట్లు వేసేటప్పుడు నేను మొలకలను అభిమాన్ మిశ్రమ నీటిలో నానబెట్టి నాటాను. ఆ తర్వాత ఒక్క మొక్క కూడా దెబ్బతినలేదు. దానివల్ల నాకు మరింత ఆసక్తి కలిగింది. నేను ఖర్చు చేసిన డబ్బు నాకు సరైన మొత్తంలో ప్రయోజనం చేకూర్చిందని నేను భావించాను. 20 రోజుల తర్వాత నేను మళ్లీ దాన్ని వేశాను. మేము కోత కోస్తున్నప్పుడు వరికంకులు అద్భుతంగా వచ్చాయి కాబట్టి నేను ఏ ఎరువులు వేశానని కూలీలందరూ అడిగారు. నా పొలం అద్భుతమైన ధాన్యాలు పండిందని పొరుగు రైతులు కూడా నేను ఏమీ వాడానని అడిగారు. నేను అభిమాన్ అనే సేంద్రియ ఎరువులు వాడానని చెప్పాను. నేను నా మామలలో ఒకరి పొలానికి దాన్ని సూచించాను. అతని కోసం కూడా అభిమాన్ కొని దాన్ని వాడమని చెప్పాను. అతను కూడా చాలా మంచి దిగుబడిని పొందాడు. ఇప్పటివరకు నాకు 20 నుండి 27 సంచులు మాత్రమే వచ్చేవి. కాని ఈసారి ఎటువంటి నష్టం లేకుండా నేను 40 సంచులను పండించాను. నేను కూడా ఆశ్చర్యపోయాను. అడిగిన ప్రతి ఒక్కరికీ నేను దాన్ని కొనడానికి సహాయం చేస్తానని చెప్పాను. అందరూ దాన్ని కొని దాన్నుండి ప్రయోజనం పొందితే అది అందరికీ మంచిది.